నమస్తే. ప్రస్తుతం మనము బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఉదయనగర్ బస్తీలో ఉన్నాం. రోడ్ నెంబర్ బంజారాహిల్స్ 11 అనగానే మనకి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇక ఇతరత్ర కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇక్కడ నివాసాలు ఉంటాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ జూబ్లీ హిల్స్లో కానీ, బంజారాహిల్స్లో కానీ ఎక్కువ పర్యటన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అనగానే బస్తీలు ఎక్కువ ఉంటాయి. బస్తీలలో కూడా మనకు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్స్ కానీ ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు, రోడ్ నెంబర్ 11లోని ఉదయనగర్ బస్తీలో ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని కూడా మనతో చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూపించడానికి వచ్చినాము. ఇక్కడ దాదాపు ఇది రోడ్ నెంబర్ 11లో ఈ రోడ్ వచ్చేసి సగం రోడ్ ఏమో రోడ్ నెంబర్ 10కు సంబంధించి కార్పొరేషన్ డివిజన్లోకి వస్తుందట. ఇక్కడ ఇటు సైడ్ ఉదయనగర్ బస్తీ ఏమో రోడ్ నెంబర్ 11 సగం ఏమో కార్పొరేషన్ ఎవరైతే గద్వాల విజయలక్ష్మి ఉన్న కార్పొరేషన్, సో ఆమె కార్పొరేటర్గా ఉన్న దానిలోకి వస్తుందంట. సో మొత్తానికైతే దీన్ని 1 మంత్ ముందు అయితే దీన్ని డెవలప్మెంట్ కోసం అయితే రోడ్డు అయితే తవ్వడం జరిగింది. దాంతో అంతకుముందే రోడ్డు తవ్వ ముందుకే దీన్ని డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, మరమ్మతులు చేయాలని చెప్పేసి చాలాసార్లు కూడా కంప్లీట్ చేశారట బస్తీవాసులు కూడా. సో ఇక్కడ ప్రధానంగా ఈ డ్రైనేజ్, ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది అన్నమాట. ఆ స్కూలు నుంచి పైనుంచి కిందికి ప్రధానంగా వీళ్ళు ఏదైతే ఈ డ్రైనేజ్ మురికాలు ఉన్నప్పుడు వర్షం కానీ నీళ్ళు కానీ డ్రైనేజ్ పొంగినప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తము ఏదైతే ఈ బస్తీవాసులకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరమ్మతులు చేయకపోవడము, క్లీన్ చేయకపోవడము, ఎక్కడెక్కడ నిర్లక్ష్యం వహించడము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న బస్తీవాసులను అడిగి మనము తెలుసుకుందాము ఏంటి సమస్య అని చెప్పేసి.